అమరావతి రాజధాని 2014 నుంచే ప్రారంభమైందని అన్నారు మంత్రి నారాయణ. తర్వాత వచ్చిన జగన్ సర్కార్ రాజధానితో మూడు ముక్కలాట ఆడిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం అమరావతి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అమరావతి రాజధాని ఏదైతే ఉందో 2014-19లో ప్రారంభించిన అమరావతి రాజధాని 2017 చివరి అంటే 2017 చివరి ప్రాంతంలో దాని మీద వర్క్స్ టేకప్ చేసాం. అయితే 1 year 2 months కాగానే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి, గత ప్రభుత్వం అంతకుముందు అంటే 14-19లో అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి మూడు ప్రాంతాలని మూడు ముక్కలు ఆటాడారు. కానీ ఎక్కడా చేయలే, దాన్ని నాశనం చేశారు. రైతులను ఇబ్బందులు పెట్టారు. రైతులని నానా ఇబ్బందులు, బహుశా రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే వాళ్ళని కొట్టారు, ఆడవాళ్ళని కొట్టారు, కేసులు పెట్టారు, జైలుకి తీసుకుపోయారు, పోలీస్ స్టేషన్లు వేశారు. కానీ వాళ్ళు ఎంతో వచ్చుకొని యాక్చువల్గా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో జరిగే వర్కులు చూడండి. 14-19లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కడతామని ఆ విధంగా ఈరోజు రోడ్లు 9 వరుసలు 12 వరుసలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్, ఎలక్ట్రికల్ లైన్స్ అండర్ గ్రౌండ్, టెలిఫోన్ కేబుల్స్ అండర్ గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. రాష్ట్రం మొత్తం